మా గౌరవ కార్పొరేటర్లందరికీ, మా కార్యదర్శి గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశాన్ని ఇచ్చేసిన మీ అందరికి పేరు పేరు నమస్కారాలు చెప్తూ, మీరు చూస్తూనే ఉన్నారు గత 5 నెలలుగా మన కార్పొరేషన్లో ఏం జరుగుతుంది ఏంది అని చెప్పి. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, ప్రభుత్వం మారినప్పటి నుంచి రకరకాల ప్రలోభాలు, రకరకాల ఏమంటారు దాడులు, రకరకాల బెదిరింపులు ఇట్లా ఎన్నో జరుపుకుంటూ వచ్చే సందర్భంలో యాక్చువల్గా మనం మున్సిపల్కి కార్పొరేటర్లుగా, మేయర్గా ఉండి మేము కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. మున్సిపల్ అభివృద్ధి, లేకపోతే ప్రజల సమస్యలు, లేకపోతే ఇతర వర్క్స్, రోజు జరగాల్సిన పనులు, అట్లే శానిటేషన్ అయితేనేమి, మంచినీళ్ళు అయితేనేమి, అట్లా విద్యుత్ అయితేనేమి, ఇట్లా ఇన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఫోకస్ చేయలేకుండా ఎంతసేపు పొద్దున్న లేస్తే ఈ రాజకీయము, ఈ చేజింగ్లు, లేకపోతే ఇవే సరిపోతున్నాయి అని చెప్పి ఉద్దేశంతో ఎంతకని క్యాంపులు, ఇవన్నీ రాజకీయాలు ఇవన్నీ నడుపుతాం. దీనికి ఒక ముగింపు కలపాలనే ఉద్దేశంతో మేము అందరం, కార్పొరేటర్లు అందరం కూడా నిర్ణయించుకొని ఈ యొక్క అవిశ్వాసం సభ్యుల యొక్క ప్రాథమిక హక్కు. అవిశ్వాసం అనేది కార్పొరేటర్లు యాక్ట్ ఏం చెప్తారంటే 13 మంది అండ్ ఎబో, సగం 26 కాబట్టి సగం అండ్ ఎబో పెట్టుకుంటే సంతకాలు పెడితే సరిపోద్దనే ఉద్దేశంతో మా గౌరవ కార్పొరేటర్లు అందరూ కలిసి, హరిశంకర్ రెడ్డి గారు అట్లాగే మహేష్ గారు ఇద్దరు వెళ్ళి, దాంతో పాటు అందరూ కూడా వెళ్ళి కలెక్టర్ గారికి ఎలక్షన్ సందర్భంలో సబ్మిట్ చేయడం జరిగింది. దాని ఏకైక ఉద్దేశం ఏంటంటే దీనికి రోజు ఇది ఒక పంచాయతీకి తెరదించాలి. ఎక్కడో చోట మనం డెవలప్మెంట్ వైపు ఆలోచించాలి తప్ప ఎంతసేపు రోజు మనం సాయంత్రం కాగానే ఎక్కడ ఏంది పరిస్థితి ఏందనేది ఆలోచించకుండా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేసినాం. ఆ సందర్భంలోనే మా వెంట ఉన్న కార్పొరేటర్లు ఆ రోజు ఒకప్పుడు 26 మంది ఉండే, మీకు తెలిసిన విషయం. దాని తర్వాత సందర్భంలో మాకు 14 మంది కార్పొరేటర్లు మేమందరం కూడా ఇక్కడే చాలా సందర్భాల్లో మేమందరం కలుసుకోవడం జరిగింది. ఆ కలుసుకున్న సందర్భంలో కండవలనే పార్టీ గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా అనుకొని, ఎవరైనా మహిళలు ఇంటి దగ్గర ఉంటే భర్తతో సహా వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి, లేదు అంటే వాళ్ళే వచ్చి ఇక్కడ ఒక చోట కూర్చొని గౌరవ కార్పొరేటర్ అందరి సమక్షంలోనే అవిశ్వాసం దీన్ని తెరదించాలనే ఉద్దేశంతో, మనమే పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకుందామా, ఎందుకైనా మంచిది. ఆ సందర్భంలో మా కార్పొరేటర్ని బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి, మేము ఎంతో మద్దతు ఇచ్చి, ఎన్నికల సందర్భంలో మాకెంతో చేదోడుగా ఉన్న మా కార్పొరేటర్ని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళని ఎంటబడి, వాళ్ళని బెదిరించి కూలగొడతాం, లేకపోతే కబ్జాలు చేసి మీకు ఇచ్చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఆ సందర్భంలో కొద్దిమంది కార్పొరేటర్లు పార్టీ వాళ్ళు ఇంకో కండవ కప్పుకున్నమాట వాస్తవం. ఆ సందర్భంలో మేము అవిశ్వాసం ఎప్పుడైతే పెట్టుకున్నామో 7వ తారీఖు నాడు, మేము 6వ తారీఖు నాడు పెడితే 7వ తారీఖు నాడే ఒక 5 కార్పొరేటర్లతోటి సంతకాలు పెట్టేయడం జరిగింది. మమ్మల్ని మిస్రిప్రజెంటేషన్ అంటే తప్పుదోవ పట్టించారు అని చెప్పి ఒక కంప్లైంట్ కలెక్టర్ గారికి వేయడం జరిగింది. కలెక్టర్ గారు ఆ బేసిస్ మీద వారు దాంట్లో 5గురిలో 2 మళ్ళీ మాతోటే ఉన్నారు. ఇటు అలువాల సరిత గారు కానివ్వండి, లేకపోతే ఇటు అలువాల సరితా దేవేందర్ గౌడ్ కానివ్వండి, లేకపోతే బచ్చరాజు గారు కానివ్వండి. అంటే 5గురు ఇస్తే, లెటర్ ఇస్తే దాంట్లో 3 మళ్ళీ మాతోటే ఉన్నారు, 2 మాతోటే ఉన్నారు. అంటే ఒక ముగ్గురుతోటి ఆ యొక్క కంప్లైంట్ అంటే 5గురు సబ్మిట్ చేసి దాని బేసిస్ మీద హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాళ్ళు ఈ సందర్భం ఎంత దారుణం అంటే, మేము ఎంతో జాగ్రత్తగా ఎప్పుడైతే నో కాన్ఫిడెన్స్ సబ్మిట్ చేసినామో ఇమ్మీడియట్గా మేము కెవిట్ వేయడం జరిగింది. కెవిట్లో వీళ్ళందరినీ పార్టీ చేసినాక మాకు కనీసం సమాచారం ఇవ్వకుండా
కెవిట్లో నోటీసులు కూడా సర్వ్ చేసినాం. ఆ నోటీసులు కూడా వాళ్ళకి అందినాయి. కెవిటార్ ఎవరైతే ఉన్నారో హరిశంకర్ రెడ్డి గారు కానీ లేకపోతే మన కొల్తూరు మహేష్ కానివ్వండి, వాళ్ళు సబ్మిట్ చేశారు కాబట్టి వాళ్ళని కనీసం నోటీసు పంప ప్రయత్నం చేశారు. ఆ స్టే తెచ్చుకున్న ప్రయత్నంలో వాళ్ళు స్టాండింగ్ కౌన్సిల్కి ఇచ్చడం ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మాకు కూడా కాపీ తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ మేము అడ్వకేట్ పెట్టుకొని జడ్జి గారికి చాలా క్లియర్గా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇది పొలిటికల్గా జరిగింది తప్ప ఇంకో దీంట్లో ఉద్దేశం లేదు. చట్టంలో ఒకసారి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ జరగాల్సిందే బై ఎనీ రీజన్. మీకు అదే చెప్తున్నా, క్లాస్ 10లో అయితే మున్సిపల్ రూల్స్ ఉన్నాయో 2008 ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రూల్స్ అవే ఇప్పుడు అడాప్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ రూల్స్ లో బై ఎనీ రీజన్ దెర్ ఇస్ నో అడ్జర్న్మెంట్ అని చెప్పి చాలా క్లియర్గా చట్టంలోనే ఉంది. ఆ చట్టాన్ని బేస్ చేసుకొని మేము చాలా జడ్జిమెంట్లు కానీ లేకపోతే ఇవన్నీ కానీ ఇతరత్ర కానీ మేము హైకోర్టుకి మనం సబ్మిట్ చేయడం జరిగింది. హైకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది, దెర్ ఈస్ నో స్టే ఆన్ దిస్, స్టే ఇచ్చే అవసరమే లేదు. ఖచ్చితంగా వాళ్ళు పిటిషనర్స్ చాలా 25 నిమిషాలు ఆర్గ్యుమెంట్లు అయినాయి. 25 నిమిషాలు ఆర్గ్యుమెంట్ అయిన సందర్భంలో ఎందుకు వాళ్ళు ఏమన్నా కలెక్టర్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు, దీన్ని అవసరమైతే ఏమన్నా ఇంకేమైనా పెట్టుకోవచ్చు వాళ్ళు, లేదు అంటే కలెక్టర్ ఏమన్నా మీరు ఉంటే ఇప్పుడు దీనికి 5 తారీఖు లోపు ఏమన్నా ఉంటే మీరు దీన్ని డిస్పోజ్ చేయండి తప్ప దీన్ని ఆపొద్దు అని చెప్పి ఉద్దేశంతో హైకోర్టు కూడా మనకు జడ్జిమెంట్ పాజిటివ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కావాల్సుకొని ఏదైతే కార్పొరేటర్ గతంలో మాతో ఉండి ఇప్పుడు మాతో విభేదించి ఆయన కూలిపోతున్నాయనో లేకపోతే ఇంకేదో బాధపడకుండా పోయిండో ఆ కార్పొరేటర్వి ఆయనతోటి మళ్ళీ ఆ ముగ్గురుతోటి మళ్ళీ మా పైన 420 కేసు పెట్టించారు 420. ఆ 420 సెక్షన్ కనీసం దాంట్లో ఏం రాసిందంటే నేను డెవలప్మెంట్ కోసం తీసుకున్న సంతకాలు అని చెప్పి తీసుకున్నాడు, డెవలప్మెంట్కి కాకుండా అవిశ్వాసానికి వాడిండు అని చెప్పి. అట్లా కూడా లేదు, డెవలప్మెంట్కి తీసుకున్న సంతకాలు అని చెప్పి ఉంది అంతే. అదొక ప్రిస్టెడ్ ఫార్మ్ 1లో ఉంటుంది. కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేశారంటే మనం ఒక ప్రింటెడ్ ఫార్మాట్లో మనం సబ్మిట్ చేస్తాం. దాంట్లో ఒక ఆయన సంతకం పెట్టిన ఆయన 6వ నెంబరు, ఒక ఆయన 11వ నెంబర్, ఒక ఆయన 12వ నెంబర్ ఉన్నాడు. అంటే దానికన్నా ముందు ఒక 6 పెట్టిర్రు, వీళ్ళ మధ్యలో ఇంకో 5 పెట్టిర్రు, 11, 12 పెట్టి దాని తర్వాత కూడా వేరే వాళ్ళు పెట్టిరు సంతకాలు. మరి మిస్రీప్రజెంటేషన్ ఎట్లయితుందో వాళ్ళు మరి ఎంతో వాళ్ళకైతే ఉంది కదా. సో ఆ కేసు బేస్ చేసుకొని కలెక్టర్ గారిని మరి ఒత్తిడి తెచ్చిరా మరి ఏమైందో నాకు అర్థం కాలేదు. కలెక్టర్ గారు రాజ్యాంగం, ప్రభుత్వం అంటే ప్యారలల్గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో భాగస్వాములుగా కలెక్టర్ గారు కూడా ఉంటారు. ఆ కలెక్టర్ గారు ఉన్న సందర్భంలో మరి కలెక్టర్ గారు లాస్ట్ సెకండ్లో కూడా కాదు, 10:30 నుంచి మాకు ఫోన్లు చేసి మొదలు పెట్టింది, పోస్ట్ పోన్ అయింది, అర్జెంట్ 11 గంటలకు మీటింగ్ ఉంటాయి, 12 గంటలకు దాదాపుగా మారింది. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి నీతి? 11 గంటలకు నో కాన్ఫిడెన్స్ మోషన్ జరగాల్సిన సందర్భంలో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టకుండా దాన్ని కనీసం ఏర్పాట్లు చేయకుండా మాకు తెలియదు, మరి మా ఆపోజిట్ వాళ్ళకి ముందు రోజు తెలుసు. వాయిస్ అంత సర్క్యులేట్ అవుతుంది, ఓ వ్యక్తి మాట్లాడి మనం గెలిచినాం రేపు పెట్టి పరిస్థితులు అయిపోదు 101%, మీ అందరికి గుడ్ న్యూస్ చెప్తున్నానే వాయిస్ కూడా అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది. మరి వాళ్ళకి ముందు తెలుసు. కలెక్టర్ గారు ఏమో 5 తారీఖు డేట్ వేసి ఇచ్చింది, పోనీ ఆయన 4 తారీఖు డేట్ వేసి ఇచ్చి 5 తారీఖు సర్వ్ చేసినట్టు అట్లా కూడా కాదు. 5 తారీఖున డేట్ వేసి ఇచ్చి పొద్దున మాకు దాదాపు 12 గంటలకు ఈ మీటింగ్, 11 గంటలకు జరగాల్సిన ఎలక్షన్ ప్రొసీజరు నో కాన్ఫిడెన్స్ మోషన్ అది 11 గంటలకు జరిగింది, అది 12:30కు జరిగింది. సో ఇట్లా రోజు ఇదే పని, ఇంకో పని లేదు, ఇంకోటి ఏం లేదు. ఇక రోజు ఎవరినోని మభ్య పెట్టాలి లేకపోతే ఎవరెవరిని చేయాలి అని చెప్పి ఆ పోయిన కార్పొరేటర్లతోటి ఒక కేసు పెట్టించి నేను సంతకాలు అక్రమంగా తీసుకున్నా, వాళ్ళ దగ్గర మిస్రీప్రజెంట్ చేసిన అని చెప్పి. మరి ఆ రోజు ఆయన కూడా మేమేటో బయటకు పోతే వచ్చిండు, మీ అందరికీ తెలుసు, మీడియా ప్రజలందరికీ, మీడియాకు కానీ పబ్లిక్ కానీ, మేము ఏడికి పోతే మాతో వచ్చిండు, మాతో పాటు ఉన్నాడు, మాతో పాటు క్యాంప్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఆ సందర్భంలో ఇవ్వడం కూడా నిజంగా ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాదు. పోలీస్ స్టేషన్లో కేసు కూడా కనీసం విచారణ జరగలేదు, ఎఫ్ఐఆర్ నమోదైంది అంతే, కనీసం విచారణ కూడా చేసిన సందర్భం లేదు. అట్లా ఎట్టి పరిస్థితులు దీన్ని ఆపాలి, ఎట్లా గెలవలేరు. ఇప్పుడు వాళ్ళు నిజంగా కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ లేకపోతే వాళ్ళు కానీ గెలవాలనుకుంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి, ఏదో మంచో చెడో జరిగింది కదా, వాళ్ళు మేయర్ కావాలనుకున్నారంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి నెగ్గొచ్చు. దాంట్లో క్లియర్గా మన అవకాశం ఉండే 5 తారీఖు నాడు వాళ్ళు ఏదో నిజంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నెగ్గాలి.
ప్రజాబలం ఉన్నోళ్ళు అంటే నెగ్గాలి. మరి ఎక్కడ నెగ్గినట్టు కానీ లేకపోతే నెగ్గిన వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నట్టు కానీ కనీసం ఎక్కడ కూడా కనీసం కనిపించదు. సో ఇది నిజంగా కూడా ఇది ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి మళ్ళా వినవిస్తాం. అట్లాగే ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని రకాల ఆప్షన్ ప్రభుత్వానికి నివేదిస్తాం. కలెక్టర్ గారి పైన కోర్టు కూడా వెళ్తాం. అట్లాగే మా పైన వేసిన కేసును కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తాం. లేదు అంటే ఛార్జ్ షీట్ ఏమనండి, ఎస్హెచ్ఓ గారిని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఛార్జ్ షీట్ వేస్తే అది క్రిమినల్ కోర్టులోనే తెలుసుకుంటాం. అట్లయినా సరే చేయాలి. కాబట్టి ఈ యొక్క సభ్యుల యొక్క ప్రాథమిక హక్కుని సెక్షన్ 10 ఏదైతే చెప్తుందో మున్సిపల్ 2008 రూల్స్లో అవిశ్వాసం, నో కాన్ఫిడెన్స్ మోషన్, దానికి విరుద్ధంగా కలెక్టర్ గారు వేయడం నిజంగా బాగాలేదు. అది ఎందుకో కలెక్టర్ గారు మళ్ళొకసారి పునరాలించాలని చెప్పి కలెక్టర్ గారు కూడా మళ్ళొకసారి కలిసి వారికి రూల్ పొజిషన్ చెప్పుకుంటూ ఇది ఖచ్చితంగా పెట్టాల్సిందే చట్టం ప్రకారం అని చెప్పి వారు కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈరోజే వచ్చినాం. ఇక ముందు ఖచ్చితంగా ఇక ఈ దాగుడు మూతలు ఇవన్నీ వద్దు. ఇక ఏదున్నా సరే ప్రజలు ఉన్నారు మనకి, లేకపోతే మీడియా ఉంది, లేకపోతే పోలీస్ వ్యవస్థ ఉంది, లేకపోతే మనం రాజ్యాంగం ఉంది మనల్ని రక్షిస్తానికనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి సమక్షంలోకి వచ్చి రేపటి నుంచి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను.